సుదీర్ఘ యుద్ధాలు ఏ దేశానికి క్షేమకరం కాదు. రష్యా అంతకుముందు ఆఫ్ఘనిస్తాన్ మీద దాడి చేసింది. ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబన్లని తయారు చేసింది పాకిస్తాన్. ఆర్థికంగా అండగా నిలబడి వాళ్ళని అలా తయారు కావడానికి సహకరించినటువంటిది అమెరికా, యూరప్ దేశాలు. ఎందుకంటే అమెరికాకి పోటీగా ప్రత్యక్షంగా ఆ రోజుల్లో ఉండేటువంటిది రష్యా, యుఎస్ఏ, యుఎస్ఎస్ఆర్, ఇటు పక్కన సోవియట్ రష్యా, ఇటు పక్కన యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఈ రెండు కూడా ఓ రకంగా ప్రచ్ఛన్న యుద్ధం చేసాయి, అటో ఇటో ప్రపంచాన్ని ఉండమని. అప్పుడు అమెరికా వెంట ఉన్న ప్రపంచం అంతా కలిసి ప్రత్యక్షంగా రష్యాతో తలపడలేక వెన్నుపోటు పొడిచారు. అది ఎలా అంటే రష్యా సరిహద్దుల్లో ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి ముస్లింలో సంఖ్య ఎక్కువ, జనాభా సంఖ్య ఎక్కువ, బ్రతకడానికి తిండికి కూడా గతిలేని బ్రతుకులో ఉన్నటువంటి నేపథ్యంలో అలాంటి వాళ్ళకి తీవ్రవాద శిక్షణ ఇప్పించి తము చస్తూ అవతల వాళ్ళని చంపితే ఏదో 72 అమ్మాయిలతో స్వర్గంలో సేద తీరతారంటూ వాళ్ళని మానసికంగా వాళ్ళ మత పెద్దల చేతనే రెచ్చగొట్టి ఆ దాడులు ఎవరి మీద చేపించారు? రష్యా మీద దాడులు చేపించారు. రష్యాకి ఆనుకుని ఉంటుంది కాబట్టి. పాకిస్తాన్ తయారు చేసిన తీవ్రవాద సంస్థలు. పాకిస్తాన్ అట్లాగా రష్యాకి వ్యతిరేకంగా తాలిబన్లను పెంచి పోషిస్తున్నందుకు గాను దానికి బోనస్ ఏమిచ్చారు? ఆ డబ్బులతో భారత్లో లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ లాంటి వాటి ద్వారా కార్యకలాపాలు చేసి కాశ్మీర్లో అల్లకల్లోలం చేస్తున్నా చూసి చూడనట్టు పోతూ పాకిస్తాన్కి అండగా నిలబడతా వచ్చారు. చేసిన పాపం చెప్పుకుంటే పోతుంది అంటే అట్లా చేయలేదు. చివరికి ఏమైంది? ఆ పాపం వెంటాడి యూరప్ దేశాలకి నష్టమైంది. అయితే ముందు రష్యా నష్టపోయింది. తీవ్రవాదం కారణంగా సుదీర్ఘకాలం పాటు ఆఫ్ఘనిస్తాన్ మీద దాడి చేయాల్సి వచ్చింది. దాని పర్యవసానం అది కాస్త ఆర్థికంగా దెబ్బతింది. యుఎస్ఎస్ఆర్ కాస్త చివరికి రష్యాగా మిగిలిపోయింది. దాని తర్వాత రష్యా మళ్ళీ పుతిన్ ఆధ్వర్యంలో నిదానంగా కోలుకుని ఇప్పుడు మళ్ళీ యుఎస్ఎస్ఆర్ కింద తయారయ్యే ప్రయత్నం చేస్తుంటే దాన్ని దెబ్బతీయడం కోసమని అమెరికా ఉక్రెయిన్ని రెచ్చగొట్టడం ప్రారంభించింది. అయితే ఇక్కడే అసలు లాజిక్ ఉంది. రష్యా వెళ్ళిపోయిన తర్వాత అమెరికా అదే తాలిబన్ల వలన సఫర్ అయింది. ఏది బిన్ లాడెన్ చేసినటువంటి అరాచకంతో వాడిని చంపడం, వాడికి మూలమైనటువంటి తాలిబన్లను లేపేయాలంటూ అదే పాకిస్తాన్ అండతో తాను వెళ్ళి దాడులు చేస్తుంది. పాకిస్తాన్ అమెరికాకి అండగా ఉన్నట్టు నటిస్తూ తాలిబన్లను మాత్రం తన దేశంలో తన కడుపులో పెట్టుకుని కాపాడుతూ వచ్చింది. 20 సంవత్సరాల పాటు అమెరికా పరిపాలించి అమెరికా సహకారంతో తాలిబన్లని పక్కన పెట్టి ఆఫ్ఘనిస్తాన్లో సాధారణ ప్రజాపాలన నడిచింది. తీరా చూస్తే తాలిబన్లే తెర వెనకాల కథ నడిపిస్తూ వచ్చారు. క్రమంగా అమెరికా ఆర్థిక ఇబ్బందులో పడిపోయి అది తట్టుకోలేని పరిస్థితుల్లో వెనక్కిపోయింది. దాంతో మళ్ళీ తాలిబన్ల వశమైంది. నడిచింది ఏంటో చూస్తున్నాం. ఇప్పుడు అంటే సుదీర్ఘకాలం పాటు తీవ్రవాదం అనేటువంటిది ఓ దెయ్యం లాంటి. దెయ్యం పట్టి పీడిస్తూనే ఉంటుంది. దానికి ఎంత పెట్టినా సాటిస్ఫాక్షన్ ఉండదు. ఒకళ్ళనొక్కళ్ళు రెచ్చగొట్టుకునేటువంటి క్రమంలో చేసుకొచ్చినటువంటి ఈ దుర్మార్గపు చర్యలు ఇప్పుడు ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్నాయి. అదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు రష్యాకు సమస్య వచ్చి కూర్చుంది. అమెరికా రెచ్చగొట్టడం వలన వచ్చిన ఉక్రెయిన్తో యుద్ధం 2 ఏళ్ల నుండి చేస్తుంది. ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులు అనేటువంటిది రష్యాకి పెరిగిపోయింది. అమెరికా ఆర్థిక ఇబ్బందుల కారణంగా తాలిబాన్లకి దేశాన్ని వదిలేసి వెళ్ళిపోయినట్టే ఇప్పుడు రష్యా వెళ్ళిపోదామంటే కుదరదు, ఓడిపోయినట్టు అవుతుంది. కాబట్టి నరేంద్ర మోడీ మీద ప్రెషర్ చేస్తుంది. నరేంద్ర మోడీ ఏదో ఒక మార్గం చెప్పి శాంతియుత ఒప్పందం చేసేటందుకు గాను మోడీ చేతన ఆ ప్రయత్నం చేయించాలి. ఎందుకంటే అమెరికాని నమ్మలేరు వాళ్ళు. అమెరికా ఏదో ఒక షరతులు పెట్టి మళ్ళీ వాళ్ళని ఇబ్బంది పెడుతుంది. ఒక్క నరేంద్ర మోడీ ప్రపంచంలో జాగ్రత్తగా న్యూట్రల్గా ఉంటాడు కాబట్టి ఆయన చేత శాంతి ఒప్పందం చేయించుకోవాలన్న ప్రయత్నం పదే పదే చేస్తున్నాడు పుతిన్.